బంగారం వార్తలన్నీ గిల్టువేనా? మార్కెట్ మాయాజాలం సామాన్యుడికి సుడిగుండం. జనాలను మోసం చేయడానికి, ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేయడమే. గత 6 నెలల్లో విపరీతంగా పెంచేశారు. దసరా పండుగకు ముందు 75,000, దిగుమతుల సుంకాలను తగ్గించడంతో 69,000కు చేరింది. 6 నెలల్లోనే మళ్ళీ 90,000కు ఎందుకు చేరింది? విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా ఆపాలని సుంకం తగ్గించారు. మరింతగా ధర తగ్గనైనా తగ్గాలి, బంగారం ధరలు స్థిరంగానైనా ఉండాలి. అమెరికా దిగుమతి సుంకాలు పెంచడంతో బంగారం ధర తగ్గుతుందనేది నిజమా? మనమే టన్నుల కొద్ది బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశం నుంచి అమెరికాకు బంగారం ఎగుమతి చేస్తున్నామా? ఈ లెక్కలు సమైష్యకంగా ఉన్నాయా? పావలా తగ్గించి రూపాయి పెంచడం అలవాటు చేసుకున్నారు. ధరల నియంత్రణ ప్రభుత్వం వదిలేయడంతో ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. 2000 సంవత్సరంలో తులం బంగారం 4,000, 2015 వరకు 10 ఏళ్లలో పెరిగిన ధర 24,000, ఈ 10 ఏళ్లలో చేరిన ధర సుమారు 90,000. 10 ఏళ్లలో బంగారం ధర ఎందుకంత పెరిగింది? సామాన్యులకు అందకుండా ఎందుకు పైకి వెళ్తోంది? ప్రజలలో కొనుగోలు శక్తి లేనప్పుడు ధరలు తగ్గాలి. ఎగుమతులు చేసేంత బంగారం మన వద్ద ఉంటే మనకు చౌకగా దొరకాలి. ఏది నిజం, ఏది అబద్ధం? పూర్తి కథనం బుధవారం రోజు మీ నేటిధాత్రి వార్త దినపత్రికల్లో మనందరి కోసం ఎక్స్క్లూజివ్గా www.netidhatri.com వెబ్సైట్ని క్లిక్ చేయండి మరియు మన నేటిధాత్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.